హలో గాయస్, నా పేరు రఫత్. ఇవాళ నేను చెన్నైలో చెన్నై సెంట్రల్ స్టేషన్ పక్కన ఉన్న ద పార్క్ అనే ఏరియాలో ఉన్నాను. ఏంటంటే నా బైక్ రాలేదు అండ్ నా బైక్ ఇవాళే వస్తుందన్న కన్ఫర్మేషన్ కూడా నా దగ్గర లేదు. నా బైక్ ఇవాళ రావచ్చు, రేపు మార్నింగ్ రావచ్చు, లేకపోతే రేపు ఆఫ్టర్నూన్ రావచ్చు. కానీ బైక్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేయడము అండ్ ఇలా ఖాళీగా రూమ్లో కూర్చోవడం నాకైతే ఏమాత్రం నచ్చట్లేదు. సో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ లోకల్లో చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. టెంపుల్కి వెళ్దాం. టెంపుల్కి వెళ్ళిన తర్వాత బైక్ లేకపోతే మనం ట్రావెల్ చేయలేమని కాదు కాబట్టి బస్ తీసుకొని మెరీనా బీచ్ కూడా వెళ్దాం. ట్రై చేద్దాం మెరీనా బీచ్లో సన్సెట్ చూడడానికి. మీకు చూపిస్తాను సన్సెట్ అనేది. అండ్ లెట్స్ గో అండ్ రాక్ ద డే. మార్నింగ్ నేను జస్ట్ ఇక్కడిక్కడ తిరుగుతున్నాను. ఇక్కడిక్కడ తిరుగుతుంటే వన్ ఆఫ్ ది టెంపుల్ అనమాట. ఒక టెంపుల్ దగ్గర నేను చూసేసరికి ఏమైందంటే క్యూ కట్ ఉన్నారు బ్రో. టెంపుల్లో అక్కడ ఉన్న దేవుడిని దర్శనం చేసుకోవడానికి క్యూ కట్ ఉన్నారు. క్యూ ఎందుకు కట్టారో నాకు తెలియదు, నాకు అడగడం రాలేదు, చేత కాలేదు మనకి తమిళ్ మాట్లాడడం. సో అప్పుడు అడుగుదాం అనుకున్నాను, అప్పుడు కుదరలేదు నాకు. ఇప్పుడు మనం అదే టెంపుల్ వైపు వెళ్ళి చూద్దాము. ఇంకా క్యూ అలాగే ఉందా, లేకపోతే ఏమైనా క్లోజ్ అయి ఉందా, లేకపోతే ఓపెన్ అయి ఉందా. ఓపెన్ అయి ఉంటే నేను లోపల కూడా వెళ్తాను. వెళ్ళి ఆ టెంపుల్ లోపల ఏముంది, దాని హిస్టరీ ఏంటో చెప్తాను మీకు కూడా. స్టే ట్యూన్ అనమాట. అండ్ ఇదేదో నార్మల్ ఏరియాలో ఉంది. ఈ ఏరియా ఏంటంటే ఇప్పుడు నార్మల్ మార్కెట్ ఉంటుంది చూడండి, అలాగా ఇక్కడ ఆల్ హోమ్వేర్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఈ ఏరియాలో. ఈ ఏరియాలోనే నేను మార్నింగ్ తిరిగాను అనమాట. జస్ట్ బ్రేక్ఫాస్ట్ తిన్నప్పుడు నా బండి రాలేదన్నప్పుడు నేను అప్సెట్ అయిపోయి కొద్దిగా నార్మల్గా ఒక రౌండ్ వెళ్దామని చెప్పి ఇక్కడ తిరిగాను. అండ్ ఇప్పుడు ఏంటంటే అక్కడ చివర ఒక ఏరియా ఉంది. అక్కడ ఎండ్ ఆఫ్ దిస్ లైన్, ఈ సందు చివరిన ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర చాలా మంది ఉండే. ఆ టెంపుల్ దగ్గర చాలా మంది ఉండరు. అంత పవర్ఫుల్ టెంపుల్. ఎందుకంటే ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి చుట్టుపక్కల. ఒకటి కాదు, రెండు కాదు, 5-6 టెంపుల్స్ ఉన్నాయి. 5-6 టెంపుల్స్ లో అక్కడ నేను ఎక్కువ క్రౌడ్ చూసాను అనమాట. అంత క్రౌడ్ అక్కడ టెంపుల్ దగ్గర ఎందుకు ఉందో నేను వెళ్ళి కనుక్కుంటాను. అండ్ ఆ టెంపుల్ లోపల కూడా వెళ్దాం మనం చూసి. ఓకే, సో ఇదే ఆ టెంపుల్ అనేది. మీరు చూడండి, ఈ టెంపుల్ చూడడానికి లుక్ బాగుంది కదా. చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఆ టెంపుల్ మీద. ఇది టెంపుల్ అనమాట. ఇక్కడ నేను పొద్దున వచ్చినప్పుడు ఇక్కడ నుండి లైన్ ఉంది అనమాట టెంపుల్ లోపలికి. ఇక్కడ నుండి టెంపుల్ లోపల మొత్తం లైన్ ఉండే. ఇప్పుడైతే అంతమంది లేరు ప్రస్తుతానికి టెంపుల్ లైన్ లో. బట్ లెట్స్ సీ ఇఫ్ మనం లోపలికి వెళ్ళొచ్చు. అయితే మనం లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్దాము. టెంపుల్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇది పాతకాలపు టెంపుల్ లా ఉంది ఇది. సో మనం ఈ టెంపుల్ లోపలికి వెళ్దాము. అంటే నాకు కొద్దిగా టెన్షన్ ఉంది అనమాట. ఎందుకంటే కెమెరా నాట్ అలౌడ్ చాలా వరకు టెంపుల్స్ లో. ఇప్పుడు మన విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ లో కూడా కెమెరా నాట్ అలౌడ్. అలాంటిది నేను కెమెరా తీసుకుని వెళ్తున్నాను. చూడండి టెంపుల్ మాత్రం అదిరిపోయింది. చాలా పెద్దగా ఉంది టెంపుల్ కూడా, చాలా బాగుంది. అందుకని ఇక్కడ చాలా మంది ఉండే పొద్దున. ఇక్కడ కొంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఎవరు ఏంటో కూడా తెలియదు నాకు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఎవరో ప్లే చేస్తున్నారు. గాయ్స్, ఇదేదో ఉంది ఇక్కడ, పిల్లర్ లాంటిది. దీనికి వాళ్ళు మొక్కుతున్నారు బాగా. చూడండి మీరు, దీన్ని మొక్కుతున్నారు వాళ్ళు, ప్లే చేస్తున్నారు దీన్ని. అంటే ఇదేంటో కూడా మనకు తెలియదు. దీన్ని ఎవరైనా తెలుగు వాళ్ళు కానీ లేకపోతే మనకు అర్థమయ్యేటట్టు ఏంటైనా టెంపుల్ గురించి ఇక్కడ రాసింది ఏదేదో మనకి. మీకు ఏమైనా తమిళ్ వచ్చి మీరు చదవండి, నాకైతే రా తమిళ్. మీరు ఈ గుడి పేరు ఏంటో కనుక్కుంటా. టెంపుల్ పేరేనా? కందస్వామి గుడి అంటే ఇది టెంపుల్ పేరు. చూద్దాం. ఇదిగోండి, కందస్వామి అంట. నేను ఫస్ట్ టైం వింటున్నాను. చూడండి. అన్న తమిళ్ తెలియదన్నా. వీడియో ఆపన్నా. ఓకే, వీడియో తీయకూడదంట. ఓకే, ఇప్పుడు నేను గుడిలోకి వెళ్ళా కదా. గుడిలో ఫొటోస్ తీస్తుంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్ అండ్ కొంతమంది భక్తులు వచ్చి ఫొటోస్ తీయకూడదని చెప్పి నాతో గొడవ వేసుకున్నారు. కూడా మాట్లాడలేదు, డైరెక్ట్ గొడవ వేసుకున్నాడు. ఒకడైతే అంటున్నాడు కుండీలో చేస్తా, కెమెరా తీసుకెళ్ళి అన్నాడు. అన్నాను సరే సారీ అండి, నాకు తెలియదు అని చెప్పేసి వచ్చేసాను. తమిళ్ తెలుసా అని అడిగా. నాకు తమిళ్ తెలియదు అని చెప్పాను. తెలుగు నాకు తెలుసు అన్నాను.
వాళ్ళు వినలేదు. టెంపుల్లో నుండి అయితే కెమెరా అయితే నాట్ అలౌడ్ అని చెప్పి పంపించేశారు. సో నేనైతే బయటకు వచ్చేసాను. అండ్ ఇప్పుడు మనం మెరీనా బీచ్ వరకు వెళ్దాం. దీనికి ఎలా వెళ్ళాలో నాకైతే తెలియదు. యాజ్ పర్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏంటంటే నేను బస్సులో వెళ్తాను ఇక్కడ నుండి. మనం ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్దాం. బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ కొద్దిగా ఎంక్వైరీ చేసి ఏ బస్ ఎక్కాలి ఏంటి అనేది చూసి అప్పుడు మనం మెరీనా బీచ్కి వెళ్దాం. ఓకే. అండ్ ఒక మాట గుర్తుపెట్టుకోండి, టెంపుల్స్ లో అది ఆంధ్ర అయినా సరే విజయవాడ అయినా సరే ఎక్కడైనా సరే టెంపుల్స్ లో కెమెరా నాట్ అలౌడ్. ఓకే చలో. సో నేను ఇప్పుడు బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నాను. ఇక్కడే జస్ట్ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే నన్ను 2A బస్ ఎక్కమన్నాడు మెరీనా బీచ్ వెళ్ళడం కోసము. సో మనం ఇక్కడ 2A బస్ కోసము వెయిట్ చేద్దాం. 2A బస్ ఎప్పుడు వస్తే అప్పుడు ఎక్కేసి మనం మెరీనా బీచ్ కి వెళ్ళిపోదాం డైరెక్ట్ గా. ఇప్పుడు నేను బస్ ఎక్కేసాను. బస్ ఎక్కిన తర్వాత నేను మెరీనా బీచ్ కంటే 2A బస్ ఎక్కాను. సెంట్రల్ నుండి మీరు కూడా గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ నుండి మెరీనా బీచ్ కి వెళ్ళాలంటే 2A బస్ ఎక్కాలి. అండ్ మీకు తెలుసా ఎంత ఛార్జ్ చేశారో? నాకు జస్ట్ 7 రూపీస్ ఛార్జ్ చేశారు నాకు టికెట్ మీద. 7 రూపీస్ ఇక్కడ నుండి మెరీనా బీచ్ కి అంటే వర్త్. బస్ బెస్ట్. ఇంకా నాకు ఇక పెట్రోల్ ఎక్కువ అయిపోయి బస్సులో ఇంకా నాకు 7 రూపీసే కాబట్టి. సో ఇప్పుడైతే మనం మెరీనా బీచ్కి వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడ మాట్లాడతాను. బికాజ్ ఇక్కడ చాలా మొత్తం డిస్టర్బెన్స్ ఉంది. లెట్స్ ట్రావెల్ ఇన్ ద బస్. మెరీనా బీచ్కి వచ్చేసాం మనం. అటు వెళ్ళాలి. మరి రోడ్ క్రాస్ చేయాలి. ఇప్పుడు రోడ్ క్రాస్ చేయడానికి ఏమైనా ఉందా లేకపోతే దూకి వెళ్ళాలా? సో రోడ్ క్రాస్ చేయాలి మనం, అటు వెళ్ళాలి. లెట్స్ గో. ఇప్పుడైతే ఇక్కడ యూటర్న్ లాంటిది ఏం లేదు, అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఉంది కదా యూటర్న్, అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను వెళ్ళాలి అంతే. ఇక్కడ ఏం నేను మరీనా బీచ్ లోకి వచ్చేసాను. అండ్ ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే నేను వచ్చి రాగానే నా మొబైల్ నెంబర్ నా పేరు తీసుకున్నారు ఇక్కడ పోలీసులు. ఎందుకంటే నాకు ఒక్కరిదే కాదు, యాక్చువల్లీ ఇక్కడ ఎంటర్ అయిన ప్రతి ఒక్కరిది మొబైల్ నెంబర్ అండ్ ఫోన్ నెంబర్స్ తీసుకుంటున్నారు. చాలా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ మెరీనా బీచ్ ముందు అదేదో ఉంది బ్రో, అదేంటో నాకు తెలియట్లేదు. సో అండ్ ఇది బీచ్ ఎంట్రన్స్. చూడండి ఎంత బాగుందో ఎంట్రన్స్ కూడా. ఇట్స్ డిజైన్ అనమాట, అది బీచ్ ఒక డిజైన్ చేశారు. ఇక్కడ 2 స్టాచ్యూస్ కూడా ఉన్నాయి ఎవరియో. మొత్తం తమిళ రాశారు, చదవడానికి లేకుండా. ఓకే. ఇది మనం ఒకసారి మనం బీచ్ లోపలికి వెళ్దాము. చాలా బాగుంది బీచ్, లుక్ అయితే బాగుంది, డిజైన్ అదిరిపోయింది. ఇదేంటంటే నార్మల్ మన విజయవాడలో బందరు బాపట్ల ఉంటాయి చూడండి, అలా కాకుండా ఇది డిజైన్ గా మీన్స్ ఆర్కిటెక్ట్ మొత్తం బాగా చేస్తారు, డిజైన్ చేశారు. రెనోవేషన్ చేపించి కొద్దిగా నీట్ గా ఉంది ఇది. సో మీరు చెక్ చేయండి కావాలంటే, అదిరిపోయింది. సో లోపలికి వెళ్దాం మనం. లోపలికి వెళ్ళి ఇంకా చెక్ చేద్దాం. హలో గాయస్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు వచ్చిన బ్యాడ్ న్యూస్, ఇంకోటి బ్యాడ్ న్యూస్ మీద బ్యాడ్ న్యూస్. సో ఏంటంటే బ్యాడ్ న్యూస్, మెరీనా బీచ్ లో సన్సెట్ అవ్వదు, సన్ రైజ్ మాత్రమే అవుతుంది. సో మెరీనా బీచ్ మనకి ఈస్ట్ వైపు ఉంది. సో సన్ రైజ్ మాత్రమే అవుతుంది, సన్సెట్ అవ్వదు. సో మనం సన్సెట్ చూడలేము. ఓకే బీచ్ అయితే చూద్దాం పదండి. ఫన్నీ థింగ్ అయింది నాతోటి. ఇవాళ ఏంటో అన్ని గజిబిజిగా అవుతున్నాయి, లేకపోతే కొత్త ఏరియా కాబట్టి అలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను వచ్చింది బీచ్ కాదు బ్రదర్, ఇది మెరీనా బీచ్ పక్కనే ఉన్న ఎంజీఆర్ గారి సమాధి, భారత రత్న మిస్టర్ ఎంజీఆర్ గారి సమాధి ఇది ఇక్కడే ఉంది. నాకు తెలియదు నేను ఎట్లా వచ్చేసాను ఏమో. సో ఇప్పుడు నేను మళ్ళీ బీచ్ లోకి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ కూడా కెమెరా నాటారు. మెరీనా బీచ్ ఎంట్రన్స్. ఇందాక మనం వెళ్ళిపోయింది ఎంట్రన్స్ కాదు బ్రో, అది మెరీనా బీచ్ కాదు, అది వేరే, అది ఎంజీఆర్ గారి సమాధి అది. ఇది మెరీనా బీచ్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు మనం బీచ్ లోపలికి వస్తున్నాం. చలో ఇప్పుడు బీచ్ లోకి వెళ్దాం. చాలా డిస్టెన్స్ ఉంది మరి ఇక్కడ నుండి సముద్రం వరకు. చూడండి ఎంత డిస్టెన్స్ ఉందో, చాలా అంటే చాలా డిస్టెన్స్ ఉంది. ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి. ఓకే లెట్స్ గో ఇన్ ద బీచ్. హలో గైస్, నేను గుర్రం ఎక్కాను. ఏంటంటే ఇక్కడ నుండి అది 1 కిలోమీటర్ దూరం ఉంది. 1 కిలోమీటర్ ఇప్పుడు ఎందుకు నడవడం అని చెప్పి వీటితో మాట్లాడుకుని గుర్రం మీద ఆ నీళ్ళ దగ్గర దింపేస్తా ఉన్నాడు. సో నీళ్ళ దగ్గర దింపేస్తాడు అనమాట మనల్ని. ఆ నీళ్ళు అక్కడెక్కడో 1 కిలోమీటర్ ఉన్నాయి, ఆ నీళ్ళ దగ్గర దింపేస్తాడు. ఓకే చలో వెళ్దాం మనం నీళ్ళ దగ్గర, గుర్రం మీద వెళ్దాం. గుర్రం డార్లింగ్, తమ్ముడు హలో. సో మన గుర్రం గాడు రెడీగా ఉన్నాడు, మనం దింపేస్తాడు అక్కడ. మనోడు నాకు గుర్రం ఫుల్ గా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. బాగా చేస్తున్నాడు వీడియో తీయడం కోసం. ఆయన అంటే కెమెరా పట్టుకున్నాడు కదా, ఆయన ఎగ్జైట్నెస్ అండి, ఫస్ట్ టైం పట్టుకున్నాడు కెమెరా. సో ఆయన తీస్తున్నాడు మనల్ని వీడియో. ఇప్పుడు గుర్రం నా చేతికి ఇచ్చేసాడు. నేను గుర్రం మీద నా ఒక్కనే వెళ్తున్నా. గుర్రం కూడా నా కంట్రోల్లో ఉంది. ఇలా అంటే రైట్, ఇలా అంటే లెఫ్ట్ అంట. పోడా 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 పో వా పోడా.
గుర్రం ఎక్కేద్దాం, మనం గుర్రం కూడా నేర్చేసుకున్నాం. చూసా ట్రిప్ మామూలు లేదు ఇవాళ. చలో నేను ఇప్పుడు సక్సెస్ఫుల్ గా బీచ్ దగ్గరకు వచ్చేసి నాకు బీచ్ క్లియర్ గా కనిపిస్తుంది. ఇదిగోండి చూడండి మీరు కూడా, అదిగోండి బీచ్ అది. ఐ హోప్ యూ గైస్ ఆల్సో కెన్ సీ. అదిరిపోయింది బీచ్ అయితే. యా ఇంకా స్టాప్ అండ్ ఐ వాక్, ఐ గో. ఓకే ఐ గో. నో యూ గో, ఐ గో. मैं खड़ना नहीं रे, मैं खड़ूंगा नहीं, मैं उधर चल जाऊंगा, तुम इधर से चल जाओ, आई गिव यू मनी. हाँ ओके वेट, नहीं आएगा, नहीं आएगा. हाँ मैं रिटर्न नहीं आएगा, अब जाओ, थैंक यू. సో గాయస్ మెరీనా బీచ్ లోపలికి అయితే వచ్చేసాను. వెనక బీచ్ ఉంది, మీరు చూడొచ్చు కావాలంటే. ఇదిగోండి బీచ్ అలలు కొట్టేసుకుంటున్నాయి. సన్ లైట్ ఇటు ఉంది, నేను ఇటు కొద్దిగా తెల్లబడుతున్నాను. ఇలా తిరిగితే మొత్తం షేడ్ వచ్చేసి నా ఫేస్ కనిపించట్లేదు కెమెరాలో, సో అందుకని ఇలా తీస్తున్నాను. అండ్ అది కాకుండా బీచ్ కూడా అట్టే ఉంది కాబట్టి సో ఇట్స్ మేకింగ్ మీ హెల్ప్ఫుల్ అనమాట. ఓకే లెట్స్ గో ఇన్ ద బీచ్. బీచ్ లోపలికి వెళ్దాం కాసేపు. నేను ఇప్పుడే స్నానం చేశాను, మరి నీళ్ళలో దిగాలంటే ఎలా ఉంది, బట్ ఓకే చూద్దాం ఒకసారి. సో బీచ్ ఎంత అందంగా ఉందో తెలుసా, సో చూపిస్తా చూడండి ఎంత అందంగా ఉందంటే. చూడు నువ్వే చూడు, సెక్సీ ఉంది బీచ్ అసలు. మనం సన్సెట్ మిస్ అయ్యాం, కానీ సన్సెట్ కూడా ఉంటే ఇంకా బాగుండేది. అక్కడ ఒక బోట్ ఉంది, మీకు కనిపిస్తుందో లేదో, అక్కడ చుట్టూ ఒక బోట్ ఉంది, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ, బట్ ఈ బీచ్ మాత్రం బాగుంది. ఇక్కడ చూడండి అదేదో అంచు వచ్చేసినట్టు, లేకపోతే దుమ్ము దుమ్ముగా నీళ్ళు ఏదేదో ఉంది అక్కడ. సో బీచ్ బాగుంది, క్రౌడ్ కూడా చాలానే ఉన్నది ఇవాళ. నైస్ వర్త్. సో నేను నీళ్ళలోకి దిగుదాం ఉంది కానీ కొద్దిగా ఇప్పుడే స్నానం చేశాను, మళ్ళీ ఇరిటేషన్ వస్తుందేమో అని చెప్పి ఆగుతున్నాను. బట్ ఓకే దిగేద్దాం నీళ్ళలోకి అయితే ఫస్ట్ మనం. సో నేను బీచ్ దగ్గరకు వచ్చేసాను, ఆల్మోస్ట్ బీచ్లోనే ఉన్నాను. చూడండి వాటర్ నాకు కాళ్ళకు తలిగి మరీ వెళ్తుంది. బీచ్ చాలా బాగుంది. యాక్చువల్గా నేను చిన్నప్పుడు మా మామయ్యలతో మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అయితే లోపలికి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నాను, నాతో పాటు కెమెరా ఉంది, అండ్ నా దగ్గర ఇనఫ్ డ్రెస్ కూడా లేదు, సో అందుకని నేను లోపలికి వెళ్ళట్లేదు. బట్ బీచ్ అయితే చాలా బాగుంది. మనం ఇలాగ ఒక రౌండ్ వేద్దాం ఇక్కడ నడుచుకుంటుందో, వెనక్కి లాగేస్తుంది. అండ్ ఇదేంటంటే నేను చూసిన బీచ్ లా లేదు ఈ బీచ్. ఎందుకంటే నేను చూసిన బీచ్ ఏంటంటే ఇసుక మొత్తం ఇలా స్లాండ్గా ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఇల్లు ఇసుక ఒక బార్డర్ లా ఉంది. ఇక్కడ అర్థం కావట్లేదు నాకు ఎందుకు ఇలా పెట్టారనేది కూడా. బాగుంది బీచ్ అయితే. ఓకే గుడ్, నాట్ బ్యాడ్. ఫ్రెండ్స్తో పాటు వస్తే ఇక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు. సోలోగా వచ్చాం కాబట్టి ప్రస్తుతానికి మనం ఎంజాయ్ చేయాల్సే అంత అయితే ఏం లేదు ఇక్కడ, నో ప్రాబ్లం. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కాసేపు ఇక్కడ ఉంటాను, నేను కాసేపు ఉండి కొద్దిగా ఎంజాయ్ చేసి నేను రిటర్న్ వెళ్ళిపోతాను మళ్ళీ. ఓకే సో నేను ఒక్కనే ఉన్నా కాబట్టి కొద్దిగా కెమెరా అడ్జస్ట్ చేసుకోవడానికి టైం పట్టింది. బట్ వ్యూ అయితే చాలా బాగుంది. పడిపోతున్నా నేను, అయ్యో లాగేస్తుంది నాకు, కొద్దిగా కష్టంగా ఉంది ఒక్కడనే తీసుకోవడం వీడియో. బట్ ఓకే ఐఎమ్ ఎంజాయింగ్ గుడ్. చెప్పిపోయింది చెప్పిపోయింది బా వస్తున్నా. నాకు చెప్పు ఎత్తుకున్నావు సాగు బా. ఇప్పుడు కామెడీ ఏంటంటే ఒక చెప్పు పోయిందని చెప్పి ఎత్తుకోవడానికి వెళ్తే రెండో చెప్పు కూడా పోయింది, బట్ రెండు దొరికేసినాయి. ఓకే ఓకే చలో, ఐ థింక్ ఐ హావ్ ఇనఫ్ ఎంజాయ్డ్ హియర్. హాఫ్ అన్ అవర్ అయింది ఇక్కడికి వచ్చి. బాగుంది బీచ్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి చూడండి లాస్ట్ టైం బీచ్ ని. ఐ థింక్ ఐ విల్ మూవ్ ఫ్రమ్ హియర్ నౌ. సో బీచ్ చాలా బాగుంది. సో బీచ్ కూడా చాలా బాగుంది. సో గుడ్ బై బీచ్. నేను మళ్ళీ ఇంకా రేపు బీచ్కి రాక్కర్లేదు. నేను ఇంకా నాకు 3 డెస్టినేషన్స్ ఉన్నాయి. ఒక్కసారి నా బైక్ వస్తే నేను సక్సెస్ఫుల్గా 3 డెస్టినేషన్స్ కవర్ చేసి ఐ స్టార్ట్ టు అనదర్ ప్లేస్ అనమాట, ఫ్రమ్ చెన్నై టు అనదర్ ప్లేస్. నేను మీకు చెప్తాను ఏ ప్లేస్కి వెళ్తున్నాను ఏంటనేది. సో మీ అందరు కూడా ఒకసారి చెప్పండి గుడ్ బై మెరీనా బీచ్. చలో గాయస్ బ్యాక్ టు హోమ్. ఇప్పుడు మళ్ళీ కిలోమీటర్ నడవాలి బా.
నేను ఒక 2 days అయింది నేను తమిళనాడు వచ్చి. నిన్న వచ్చాను, సారీ 1 day అయింది, ఇవాళ 2 days. సో నేను తమిళనాడు వచ్చి 2 days అయింది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ, వీళ్ళు ప్రతి ఒక్క పబ్లిక్ ప్లేస్ని ఒక బిజినెస్ సోర్స్గా మారుస్తున్నారు. నేను రైల్వే స్టేషన్లో చూశాను. రైల్వే స్టేషన్లో కూడా పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి, బిజినెస్ లాంచ్ ఉంది, అండ్ షాపింగ్కి బుక్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. అండ్ ఈ పబ్లిక్ ఏరియా కూడా చూడండి, ఇందులో అందరు గ్రౌండ్స్, ఉయ్యాల, అది ఇది, అటువైపు అయితే షాప్స్ చాలా ఉన్నాయి. మీన్స్ నేను చాలా బీచ్లకు వెళ్ళా కానీ ఇంత పబ్లిక్, ఇంత బీచ్, ఎందుకంటే డిజైన్ కూడా ఉంది చూడండి. ఫొటోస్ తీసుకోవడానికి, సెల్ఫీస్ తీసుకోవడానికి ఇక్కడ ఒక స్టేజ్ ఉంది. ఇఫ్ ఎనీ ఈవెంట్స్ ఏమైనా అవ్వాలన్నా ఒక స్టేజ్ కూడా ఉంది ఇక్కడ. అండ్ అక్కడ చూడండి ఒక హట్ లాంటిది ఒకటి ఉంది. మొత్తం పబ్లిక్ ఏరియా మొత్తం ఏదో ఒక విషయంతో, ఏదో ఒక దాంతో కవర్ చేసేసి మంచి బిజినెస్ సోర్స్ నడుస్తుంది. అక్కడ మొత్తం మార్కెట్ ఉంది, అక్కడ స్ట్రైట్ మొత్తం మార్కెట్ ఉంది, అక్కడ మార్కెట్ ఉంది, ఆ చివరి దాకా మార్కెట్ ఉంది. ఒక స్క్వేర్ బాక్స్ లో మొత్తం బిజినెస్ నడుస్తుంది. లోపల పబ్లిక్ ఉన్నారు తెలుసా. చాలా అంటే చాలా బిజినెస్ నడుస్తుంది తమిళనాడులోనే. ఇది ఓన్లీ మెరీనా బీచ్ అనే కాదు, నేను రైల్వే స్టేషన్ లో చూశాను, మెట్రోలో చూశాను, ఎక్కడికి వెళ్ళినా సరే ఒక బిజినెస్ సోర్స్ అనేది కంపల్సరీ ఉంది. సో మన మన ఏరియాస్ లో అక్కడ ఇప్పుడు కొన్ని చోట్లకి వెళ్తే ఒకటి దొరకచ్చు, దొరకపోవచ్చు అని ఉంది. బట్ తమిళనాడులో అలా లేదు. ప్రతి చోట ఏదో ఒకటి మనకి అన్ని కావాల్సినవి దొరుకుతూనే ఉన్నాయి. ఓకే, ఒకటి మాత్రం చాలా బాగా తెలుస్తుంది ఏంటంటే, నేను ఇప్పుడు మళ్ళీ బస్ స్టాప్ వచ్చాను, మళ్ళీ నా రిటర్న్ రూమ్కి వెళ్ళిపోదాం అని చెప్పి. ఈ గ్యాప్ లో ఒక ఆయన నా కెమెరా చూసి భయ యూట్యూబర్ అని చెప్పి, అంటే అవును యూట్యూబర్ అని చెప్పి ఆయన నా యూట్యూబ్ పేరు కనుక్కొని ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు. ఇది మాత్రం బాగా నచ్చుతుంది. ట్యూషన్ పెట్టి కూడా సబ్స్క్రైబ్ కొడితే చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా సబ్స్క్రైబ్ కొట్టండి. నేను ఇప్పుడు రిటర్న్ బ్యాక్ అవుతున్నాను, బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను బస్ ఎక్కేసాను, మళ్ళీ బ్యాక్ టు మై రూమ్. ఇంకా ఇవాళతో ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నాను. మీ అందరికీ ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ అందరూ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి చేసేయండి. రేపటి నుండి ఇంకా వీడియోస్ వస్తున్నాయి. ఇంకా నా బైక్ మీద అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. నా బైక్ ఇంకా రాలేదు. బై గాడ్ గ్రేస్ ఇవాళ నైట్ లోపు కానీ రేపు మార్నింగ్ లోపు కానీ వచ్చేయాలి. ఒక్కసారి నా బైక్ వచ్చేస్తే దెన్ నేను ఈ చెన్నై వదిలేసి వేరే ఏరియాకి వెళ్ళిపోతాను. అప్పుడు దాకా మీ అందరికీ సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. గుడ్ నైట్.